ఈ పుస్తక ప్రదర్శన ఒక జ్ఞాన ప్రపంచానికి ప్రతీక. తరతరాల నుంచి మనుషులు ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి అందించడం కోసం పుస్తకాలను సాధనంగా ఉపయోగించారు. కాబట్టి పుస్తకాలను దర్శించడం అంటే ప్రపంచాలను దర్శించడం. ఒక్కో పుస్తకం ఒక్కొక్క ప్రపంచం. కాబట్టి ఇక్కడికి పుస్తక ప్రపంచానికి వచ్చామంటే అనేక ప్రపంచాలను దర్శించే అవకాశాన్ని తీసుకోవడం. ఆ నేపథ్యంలోనే ఈరోజు నిర్వాహకులు అద్భుతంగా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. భారతదేశంలో కలకత్తా వేదికగా, ఢిల్లీ వేదికగా, హైదరాబాద్ వేదికగా జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. కానీ హైదరాబాద్ పుస్తక ప్రపంచానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అన్ని భాషల్ని, అన్ని రకాల స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పుస్తక ప్రదర్శనకు వస్తున్నాడు. దశాబ్ద కాలం నుంచి పుస్తక ప్రదర్శనకి ఏ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు రాలేదు. ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందంటే సమాజానికి పుస్తకాల పట్ల అవగాహన పెరగాలనే విషయాన్ని ఒక మంచి సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. యువత ఈరోజు రకరకాల రుగ్మతలు లోనవుతున్నారు. డ్రగ్స్ పట్ల, గంజాయి పట్ల, ఆల్కహాల్ పట్ల. పుస్తకాలను చదివి అలవాటు పెట్టినప్పుడు యువతను ప్రధానంగా జ్ఞాన సమాజం వైపు మళ్లించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు రావడము, అట్లాగే మంత్రుల స్థాయి వారు రావడం వల్ల ఏమవుతుందంటే జ్ఞాన ప్రపంచం వైపు మనం నడవాలని ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. బహుశా లాస్ట్ టైం ఇక్కడ ఈ బుక్ ఎగ్జిబిషన్కి ఒక 12 లక్షల మంది వచ్చినట్టుగా మాకు ఉన్న అంచనా. ఈసారి దాదాపుగా ఒక 15 లక్షల వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఈ పుస్తక ఎగ్జిబిషన్ చరిత్రలో గ్రంథాలయాలకు సంబంధించిన స్టాల్ పెట్టాము. ఎందుకంటే ఈ గ్రంథాలయ ఉద్యమానికి తెలంగాణలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఒకప్పుడు నిజాం వ్యతిరేక పోరాటం కానీ, ప్రజాస్వామ్యాలకి సంబంధించిన గొప్ప సందేశాలు కానీ గ్రంథాలయ ఉద్యమం తీసుకొచ్చింది. మరి గ్రంథాలయాల వైపు నుంచి ఒక స్టాల్ పెట్టడం వల్ల ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనుకుంటా ఉన్నాము. మీ ద్వారా ప్రజానికానికి, బాగా చదువుకున్న వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది గొప్ప జ్ఞానానికి సంబంధించిన ఒక గొప్ప సమాజం. ఇది మీరు ఇక్కడికి రావడం వల్ల జ్ఞానం అనేది ఎంత గొప్పగా ఉంటుందో, జ్ఞానాన్ని ఆర్జించడం వల్ల ఒక దేశాన్ని, ఒక సమాజాన్ని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకుపోగలుగుతామో ఆ సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బుక్ ఎగ్జిబిషన్ యొక్క సేవల్ని, పుస్తకాలను కొనండి, అట్లాగే పుస్తకాలను చూడండి. తద్వారా వచ్చే సమాజం జ్ఞానంతో సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటున్నాం. నేను రియాజ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్, తెలంగాణ రాష్ట్రం.